Next, in Adobe Audition, you have to check the tools. Okay, so in tools actually we have other tools also there. Razor tool, trim tool, ripple delete and silence removal, right? So ఒక్కొక్కటి మనం ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి అడోబ్ ఆడిషన్ నేను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ కనబడుతున్నాయి. ఇవన్నీ డిజేబుల్ ఉన్నాయి అన్నమాట, అంటే యాక్టివ్గా లేవు కదా. సో దాన్ని యాక్టివ్గా చేయాలంటే ఏం చేయాలి, మనం ఒక ట్రాక్ని, సౌండ్ ట్రాక్ని ఏదైనా తీసుకొద్దాం, రైట్? లేకపోతే మనం డబుల్ క్లిక్ చేసి నేను ఒక సౌండ్ని తీసుకొద్దాం. సో నేను ఏం చేస్తానంటే డబుల్ క్లిక్ ఆన్ దట్, get the sound. This is right. I am observing you these days. No focus on studies. Only mobile. I am. Okay, these are the things. Here we have two areas, work areas. Work areas means what? For editing purpose. So view multi-track editor, and this is waveform editor. Okay, right now we are in waveform editor. Okay, మనం ఇక్కడ వేవ్ ఫామ్ ఎడిటర్లో ఉన్నప్పుడు మనకు చూడండి, ఇక్కడ ఈ కొన్ని టూల్స్ కనబడట్లేదు. అదే నేను మల్టీ ట్రాక్లోకి వస్తే ఏమవుతుంది, సపోజ్ నేను మల్టీ ట్రాక్ అన్నాను అనుకో, చూడండి ఇక్కడ నాకు టూల్స్ కనబడుతుంది అనమాట. అంటే మనం మల్టీ ట్రాక్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ టూల్స్, కొన్ని టూల్స్ అనేవి మనకి విజిబిలిటీ అన్నది కనబడుతుంది. ఓకే, ఇక్కడ ఇంకా మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి, వాటి సంగతి తర్వాత చూద్దాం. ఇక్కడ ఇంకా మార్కీ సెలెక్షన్ టూల్ ఉంది, లాసో సెలెక్షన్ టూల్ ఉంది, పెయింట్ బ్రష్ సెలెక్షన్ టూల్ ఉంది, అండ్ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఉంది, రైట్? ఫస్ట్ మనం ఒక్కొక్కటి చూద్దాం. ఇవి చూడండి, మూవ్ టూల్. అన్ని అడోబ్ ప్రొడక్ట్స్లో కూడా మూవ్ టూల్ అంటే వీనే ఉంటుంది, షార్ట్ కట్ మోస్ట్ ఆఫ్ ది అడోబ్ ప్రొడక్ట్స్. తర్వాత మనకి రేజర్ సెలెక్టెడ్ క్లిప్ టూల్, రైట్? అలాగే ఇక్కడ రేజర్ ఆల్ క్లిప్ టూల్. ఓకే, దీని తర్వాత ఇచ్చుండేది స్లిప్ టూల్ వై అండ్ టైమ్ సెలెక్షన్ టూల్, రైట్? టీ అనమాట, షార్ట్ కట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ట్రాక్ని ఇలా డ్రాగ్ చేసి నేను ఇలా పెడుతున్నా. ఇది చూడండి, ఇదేం చెప్పాను, మల్టీ ట్రాక్ అన్నాను కదా. ఓకే, ఇక్కడ మల్టీ ట్రాక్లో మనకి ఇక్కడ వీడియో రిఫరెన్స్ చూపిస్తుంది, ఇక్కడ ఆడియో రిఫరెన్స్ అన్నది చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3, ట్రాక్ 4 ఇలా. సో నేను ఈ మల్టీ ట్రాక్ గురించి స్పెషల్గా నేను ఒక క్లాస్ తీసుకుంటాను. పర్టికులర్గా ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ టూల్స్ అన్నమాట, నాట్ ఆన్ ది ట్రాక్స్. ఓకే, సో ఇది మల్టీ ట్రాక్ కాబట్టి ఇక్కడ మనకి వీడియో అండ్ ఇది ఆడియో ట్రాక్స్ కింద ఇది డివైడ్ అయింది. సపోజ్ ఇక్కడ నేను ప్లే చేశాను అనుకోండి, సపోజ్ మనం ప్లే చేశాను, చూడండి. I am observing you these days. No focus on studies. Only mobile. ఓకే, సో ఇక్కడ వీడియో ప్లే అవుతుంది అండ్ ఆడియో కూడా మనకి ప్లే అవుతుంది. ఓకే, సో ఇదేంటంటే మనకి మూవ్ టూల్, అంటే మూవ్ చేయొచ్చు దీన్ని. సింపుల్ మూవ్ టూల్తో మనం చేసేది జస్ట్ ఆ ట్రాక్స్ని, ఆడియో ట్రాక్ని, వీడియో ట్రాక్ని మనం మూవ్ చేయడానికి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదేంటంటే రేజర్ సెలెక్టెడ్ క్లిప్స్ టూల్, రైట్? సో ఆర్. సో నేనేం చేస్తానంటే ఈ టూల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే కట్స్ కావాలో ఆ పోర్షన్లో మనం ఆర్ అని కూడా అనొచ్చు. ఆర్ అంటే మనకి ఇక్కడ కట్స్ వస్తున్నాయి, రైట్? ఓకే, సో ఇలా మనం కట్ చేయొచ్చు క్లిప్స్ని. ఆడియో అనమాట ఇది, రైట్? నాట్ అ వీడియో. ఇలా కట్ చేసిన తర్వాత ఈ సెలెక్షన్ టూల్ తోటి, మూవ్ టూల్ తోటి మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి దాన్ని చేంజ్ చేసుకోవచ్చు, ఏ ట్రాక్ మీద కావాలంటే ఆ ట్రాక్ మీదకి. సో బేసికల్గా ఇది ఏంటంటే ఇది మనకి కట్ చేయడానికి అనమాట. ఓకే, సపోజ్ నేను ఇక్కడ ఇంకొక ట్రాక్ తీసుకున్నాను, ఎగ్జాంపుల్ దాన్నే నేను డూప్లికేట్ తీసుకున్నాను. సపోజ్ ఇంకోటి వచ్చింది అంటే ఏంటి, ఇక్కడ మల్టీ ట్రాక్ కింద ఇంకొక ట్రాక్ కింద వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, రేజర్ ఆల్ క్లిప్స్ టూల్.
సో ఇదేం చేస్తుందంటే ఎట్ అ టైమ్ ఆల్ క్లిప్స్ చూడండి ఇక్కడ ఒకటి, అంటే ఇంతకుముందు ఏంటి ఒకటే క్లిప్ మీద మనం కట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎన్ని క్లిప్స్ ఉంటే అన్ని క్లిప్స్ని కూడా నేను కట్ చేయొచ్చు అనమాట. కట్ చేసిన తర్వాత మళ్ళీ మూటులతోటి దీన్ని అటు ఇటు మనకు నచ్చినట్టుగా ప్లేస్ చేంజ్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు. రైట్, ఇది మనం ఎడిటింగ్ చేసినప్పుడు, సౌండ్ ఎడిటింగ్ అది చేసినప్పుడు మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో దాన్ని డిలీట్ చేశాను. నెక్స్ట్ ఇదేంటంటే స్లిప్ టూల్. వై స్లిప్ టూల్ అంటే ఏం లేదు, జస్ట్ మనం దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోవడానికి అనమాట. అంటే ఇప్పుడు నేను ఇలా అంటున్నా చూడండి, ఈ ఎడ్జ్ చూడండి. సో నేను ఏం చేస్తున్నానంటే మూవ్ టూల్ తోటి ఫస్ట్ దీన్ని ఇలా మూవ్ చేశాను. నెక్స్ట్ స్లిప్ టూల్ తోటి వై, సో నేను ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకే, సో అండ్ లోపలికి మూవ్ చేస్తున్నాను. ఎస్ ఎస్, ఓకే. సో బేసిక్ ఇది మనకి స్లిప్ టూల్ అనమాట. ఇదేం చేస్తుందంటే టైమ్ సెలెక్షన్ టూల్. ఓకే, దీనిది షార్ట్కట్ వచ్చి మనకి టీ. సో మనకి ఇది కూడా ఏం చేస్తుందంటే పర్టికులర్గా ఆ పర్టికులర్ టైం మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆ పోర్షన్లో ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదేంటి మనకి ఇది టైం సెలెక్షన్ టూల్ టీ. జస్ట్ ఇది మనకి ఆ పోర్షన్ని సెలెక్షన్ చేయడానికి అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ కమ్ బ్యాక్ టు వేవ్ ఫామ్. సో ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. I am observing you these days. No focus on studies. Only mobile, mobile, mobile. ఓకే, సపోజ్ మనకి ఎక్కడైనా అన్నెసరీ ఏరియాస్ ఏమన్నా వచ్చినాయి అనుకో. ఈ అన్నెసరీ ఏరియాస్ అంటే ఇక్కడ కొంత హిషింగ్ వాయిస్ వచ్చింది కదా. సో ఈ పోర్షన్ కానీ మనం డిలీట్ చేయొచ్చు సింపుల్గా సెలెక్షన్ చేసిన తర్వాత. ఇంకొకసారి ఏమవుతుందంటే మనకి గ్యాప్స్ క్రియేట్ అవుతుంటాయి. సో గ్యాప్స్ ఎప్పుడు మనం వాయిస్ ఏదైనా డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆగి చెప్తుంటాం. ఓకే, సో దానికి నేను ఒకటి మనం రికార్డ్ చేద్దాం. సో రికార్డ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఫ్రెష్గా మనకి ఆ వాయిస్ నుంచి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఈ కొత్త ఫైల్ ఒకటి తీసుకొని ఇక్కడ నేను రికార్డ్ చేస్తున్నాను చూడండి. హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడోబ్ ఆడిషన్. చూడండి ఇప్పుడు హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడోబ్ ఆడిషన్. చూడండి మనకి ఇదంతా చాలా గ్యాప్స్ వచ్చేసినాయి. రికార్డ్ చేసినప్పుడు జనరల్గా మనకి వాయిస్ యాంకరింగ్ కొంతమందికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండదు, ఆగాగా చెప్తారు. సో అన్నెసరీ గ్యాప్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. సో వాటిని మనం చాలా ఈజీగా ఇందులో మనం రిమూవ్ చేయొచ్చు. ఎట్లాగో చెప్తాను చూడండి. మనం ఒక్కొక్క దాన్ని ఇలా సెలెక్ట్ చేసి ఇలా డిలీట్ చేయడం ఒక పద్ధతి. అలా కాకుండా ఒకేసారి మనం మొత్తం అన్నీ చేయొచ్చు. ఎట్లాగో చెప్తాను చూడండి. ఇదంతా మనం సౌండ్ ఇది, ఇవన్నీ గ్యాప్స్, అన్నెసరీ గ్యాప్స్ అనమాట. అంటే చాలా ఎక్కువ గ్యాప్స్ ఉన్నాయి, అంతంత గ్యాప్స్ అవసరం లేదు కదా, చూడడానికి బాగుండదు. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి డయాగ్నోస్టిక్స్, ఎఫెక్ట్స్లో డయాగ్నోస్టిక్స్ ఉంది. సో అందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చూడండి డిలీట్ సైలెన్స్ ప్రాసెస్, దీని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మనం దాని మీద క్లిక్ చేసామో ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ ప్యాక్, సో ఇక్కడికి వచ్చాం కదా, ఇందులో మనకి ఈ సెట్టింగ్స్ ఉన్నాయి. ఓకే, సెట్టింగ్స్ ఒకసారి మనకి డిజేబుల్లో ఉంటుంది. సో ఇలా క్లిక్ చేయండి, దీనికి సంబంధించిన సెట్టింగ్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి మనకి ఒక్కొక్కసారి మనం ఆ పాతవి కస్టమ్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, దాన్ని తీసేసి మీరు డిఫాల్ట్ పెట్టుకోండి, డిఫాల్ట్ సెట్టింగ్స్ వచ్చేస్తాయి కదా. ఇక్కడ మనకి సిగ్నల్ ఈజ్ బిలో అండ్ ఫర్ మోర్ దెన్ సపోజ్ అంటే ఎంత మనకి సిగ్నల్ అన్నది కావాలి, లేదంటే
మోర్ దెన్ ఈ స్పేసింగ్ అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఈ గ్యాప్ నేను ఇలా పెంచుకుంటాను. ఎగ్జాంపుల్ మీరు ఎంత గ్యాప్ పెంచాలి అన్నది డిపెండ్స్ ఆన్ అగైన్ స్పేసింగ్ అనమాట, రైట్. సో నేను సపోజ్ ఇక్కడ నేను ఒక 500 అలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది డిఫైన్ ఆడియో యాజ్ సిగ్నల్ ఈజ్ అబౌవ్ -34 decibels ఫర్ మోర్ దెన్ 25 అంటే ఈ గ్యాప్స్ ఎంఎస్ అనమాట. సో దీన్ని మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ సపోజ్ ఇందులో స్కాన్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, స్కాన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫైండ్ లెవెల్స్ అన్నాను. ఇక్కడ మనకి సెట్టింగ్స్ని ఒకసారి మనం రిఫ్రెష్ చేసుకుందాం. ఎస్, ఓకే, ఇక్కడ నాకు ఇవన్నీ వచ్చినాయి కదా. అంటే ఏంటి, ఇవన్నీ ఈ గ్యాప్స్ అనేది ఫైండ్ చేసింది. సో 1 2 3 4 5 6 సపోజ్ 1 2 3 4 5 6 గ్యాప్స్ అనమాట. ఈ గ్యాప్స్ నేను ఏం చేస్తానంటే చూడండి, డిలీట్ ఆల్. చూడండి ఆటోమేటిక్గా గ్యాప్స్ అనేది డిలీట్ చేసింది. ఇప్పుడు నేను ప్లే చేస్తాను. చూడండి, హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడోబ్ ఆడిషన్. హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడోబ్ ఆడిషన్. హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడోబ్ ఆడిషన్. రియల్లీ నైస్, దిస్ ఈజ్ నైస్, రైట్. సో ఇలా మనం ఎంత పెద్ద ట్రాక్నున్నా ఒకేసారి మనం అన్నశ్రీ గ్యాప్స్ ఏమైనా ఉన్నప్పుడు దాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం రిపిల్ డిలీట్. అంటే సపోజ్ ఇలా మనం గ్యాప్స్ ఉన్నాయి. హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడోబ్ ఆడిషన్. హాయ్ చూడండి, ఇలా మనకి ఏంటంటే కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, అన్నెసరీ గ్యాప్స్ అనేవి. హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేట్ అయినాయి కదా. సో ఈ గ్యాప్స్ని ట్రాక్స్ మధ్యలో కానీ లేకపోతే ఇలా మనకి ట్రాక్ని మనం కట్ చేసినప్పుడు రేజర్ టూల్ తోటి గ్యాప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. లేకపోతే మనం ఇలా సెలెక్ట్ చేసుకొని పర్టికులర్గా ఏరియాని మనం కట్ చేసినప్పుడు కొన్ని గ్యాప్స్ అనేవి క్రియేట్ అవుతాయి కదా. ఆ గ్యాప్స్ని మనం ఈజీగా ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే సింపుల్ అయినది, ఇలా సెలెక్ట్ చేసుకోండి. గ్యాప్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి రిపిల్ డిలీట్ అండ్ గ్యాప్ చూస్తారా. అండ్ అగైన్ రిపిల్ డిలీట్ అండ్ గ్యాప్. చూడండి సింపుల్ అనమాట ఇది. అండ్ డిలీట్, దట్స్ ఇట్. సో ఇక్కడ కూడా మనకి ది ఎండ్ పాయింట్. ఎస్, ఇక్కడ సో గ్యాప్. యా, ఇక్కడ గ్యాప్ కాదు, ఇది ఎండ్. ఇది ఓకే, దీన్ని ప్లే చేస్తున్నాం చూడండి. హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడోబ్ ఆడిషన్. హాయ్ చూడండి, మనం ఏంటంటే గ్యాప్స్ని ఇలా మనం స్టూడెంట్స్ డిలీట్ చేసుకోవచ్చు. ఓకే,